బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులకు రేవంత్ మరణ శాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు ఒప్పందంలోనే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ బనకచెర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే కాంగ్రెస్ మొద్దు నిద్రపోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచెర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్ఎస్ బయటపెట్టింది. సీఎం రేవంత్ కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచెర్లను ఆపే చిత్తశుద్ధి రేవంత్ కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచెర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్మెన్ గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచెర్ల బొంకుమెన్ గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్ లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రెజెంటేషన్ లో అన్ని అబద్ధాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచెర్లపై ప్రెజెంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు.